నమస్తే. నేను మీ శ్రీనివాస్. మున్సిపాలిటీ డిపార్ట్‌మెంట్ కంటే నయం. మున్సిపాలిటీ డిపార్ట్‌మెంట్ నయం ఒక కాడికి. రోడ్డు మీద పనిచేసే కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ ఇంటికి పూలదండలేసి, శాలువా కప్పి ఇంటికి పంపిస్తారు. వాళ్ళ డబ్బులిస్తారు. ఇంటికి భార్య పిల్లలకు పిలిసి భోజనం పెట్టి ఇస్తారు. ఈ ఆనవాయితీ అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఉంటది. చెత్త ఏరుకునే డిపార్ట్‌మెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా పనిచేసే ఆఫీసులలో పనిచేసే ఉద్యోగస్తులకు అందరికీ ఉంటది. కనీసం ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఇలాంటిది అందరికీ ఉంటది కాబట్టి, ఈ ఆర్టీసీ వాళ్ళకి ఏం రోగమైంది? ఇంతవరకు ఇట్లాంటిది ఆనవాయితీని ఎందుకు పోడగొడుతున్నారు? అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఒక వారంలో గానీ, నెలలో గానీ ఇవ్వాలి. అట్లాంటి సంవత్సరాలు గడిచిపోతున్నా, చచ్చిపోతే సంవత్సరాలైనా ఇంతవరకు డబ్బులు రాకుండా ఎలా ఉంటున్నారో అర్థమైతలేదు. కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాతనైనా కనీసం వచ్చే డబ్బులు కూడా రావడం లేదు. ఆ డబ్బుల గురించైనా ఇంత ఘోషపడుతున్నారు. ఇన్ని ధర్నాలు చేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి వాళ్ళకి ఇంటికైనా వచ్చే ఇవ్వడం ఒక ఆనవాయితీ ఉంది ఆర్టీసీలో. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కనీసం ఇంత మనస్సొపకు పెడుతున్నారంటే ఈ మేనేజ్మెంట్‌కి, ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థమైతలేదు. కనీసం ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత చచ్చిపోయేంత లోపలన్నా కనీసం ఇస్తే అందరూ బాగుంటదని మన కార్మికులు సారథ్య కమిటీ